ఏమున్నది వదినే, అందరం కలిసి బోరేసినాం, మంచిగా నీళ్లు పడ్డాయి. కానీ పెట్టుబడికి పైసలు కావాలా వదినే? ఇన్ని పైసలు అయితే వదినే, దున్నడానికి పెట్టుబడికి మొత్తం 30,000 అవుతాయి వదినే. 50,000 అప్పు లేదు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దేమండి? మా దగ్గర కూడా ఏం లేవు వదినే, మేము కూడా అప్పు సప్పు తెచ్చుకోవాలి. సరేనయ్యా, నేను కూడా నన్ను అడుగుతాను. సరే వదినే, మేము పోయేస్తాం. వదినా, అంత మంచిదేనా? ఇప్పుడే వస్తానవా? దాదా కూర్చో. ఇప్పుడే వస్తాను, అంత మంచిది. సరే కానీ ఏం పని మీద వచ్చిన వదినా? కొంచెం పైసలు అవసరం ఉన్నాయని వచ్చి. ఎన్ని పైసలు వదినా? దట్టలకు 20,000, పెట్టుబడి 10,000, మొత్తం 30,000 కావాలి. 30,000 దొరుకుడు కష్టమే వదినే. ఎందుకంటే ఇది పెట్టుబడి పెట్టే కాలమేనాయే, అందరికీ పైసలు అవసరమేనాయే. పైసలు దొరుకుడు కష్టం వదినే. మీ దగ్గర లేకుంటే పక్కింటోళ్ళని ఏమన్నా అడిగి చూడరా? పక్కింటోళ్ళు మాకే ఇయ్యరు వదినే, మీకంటే ఇస్తారా వదినే? ఏ రకంగా చూసినా పైసలు దొరకాయి అంటావా? ఇక కావు వదినే. సరే పోయి వస్తుంది. సరే మరి పోయిదాం. ఏమైంది అక్క గట్లున్నావు? ఏం లేదు తమ్మి. నేను చూస్తేనే అర్థమవుతుంది ఏమైందో చెప్పక్క. నిజంగా ఏమి లేదు తమ్మి. తమ్ముడు అనబడితే అబద్ధం చెప్పబడుతుంది. ఎంతైనా నీ సొంత తమ్ముని కాదనే కదా. అయ్యో తమ్మి, అంత మాట అంటివి. నీకన్నా ఎక్కువ నాకెవరు ఉన్నారు? చెప్పక్క ఏమైందో. పెట్టుబడికి 30,000 తక్కువ పడ్డాయి తమ్మి. ఈ 30,000కు గింత బాధపడతావు అక్క? ఈ తమ్ముడు లేడా నీకు? మొన్న నేను బోరు కోసం 50,000 ఇచ్చింది. మళ్ళీ అడగాలంటే మంచిగా అనిపించదు, అందుకని అడగలేదు తమ్మి. నువ్వు ఎప్పుడు పైసల గురించే కాదు, నువ్వు దేని గురించి ఆలోచించకు. నీకు ఏ కష్టం వచ్చినా ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకు. రేపు పొద్దున వచ్చి పైసలు తీసుకపో. సరే తమ్మి, మంచిది. పైసలు అయినాయా? అయినాయ్యా, జర ఆగుండ్రి, ఇప్పుడు తీసుకొచ్చి. సరే వదినే, మా దగ్గర కూడా పైసలు అయినాయి, మేము పోయి పొలం పనులు చూపిస్తాం. ఏం చేస్తాను అక్క? ఏమైంది అక్క గట్లున్నావు? పొలం నాటైతే అయింది. పొలాన్ని సంటి బిడ్డ లెక్క రోజు పోయి చూసుకోవాలి.
రోజు చూసుకొని నాతోనవుతుందా గదే ఆలోచిస్తాను. అయ్యో అక్క అట్లా ఎందుకు బాధపడతాను? పొలాన్ని చూసుకుంటానికి మీ పెద్ద మరిది లేడా, చిన్న మరిది లేడా? వదినే, పొలం గురించి కానీ పొలం కాడికి వచ్చిపోడు గురించి కానీ నువ్వేం ఆలోచించవు, అంతా మేము చూసుకుంటాం. ఎందుకు వదినే అంత బాధపడతావు? మన పొలాలన్నా వేరు వేరు కాడు ఉన్నాయా? అంత ఒక్క దగ్గరే ఉండే మేము చూసుకుంటాం. మీ అన్నేమో లేడా, వీడేమో చిన్న పోరడా, నేనేమో అప్పుడప్పుడు వస్తానే. పొలాన్ని చూసుకుని ఎట్లా అనే నా బాధ. వదినే, అన్న లేకపోయినా వాడు చిన్నోడైనా నువ్వు అప్పుడప్పుడు వచ్చినా మంచిదే. నువ్వు పొలం గురించి మర్చిపోవదినే, అంతా మేము చూసుకుంటాం. అయినా మీరు అందరూ ఉండంగా నాకేం భయం అయ్యా. అరే, అందరు పిల్లలు బడిపోతాను, నువ్వు కూడా బడికోరాదు బిడ్డ. నేను పోనమ్మా బడికి. బడికి పోవాలి కానీ గట్లంటే ఎట్లా బిడ్డ? నేను బడికి మాత్రం పోనమ్మా. బడికోకుంటే ఎటు పోతావు బిడ్డ? నేను రోజు నీతో పొలం కాడికి వస్తా అమ్మా. నా మాట అయినవు, నీ మనకు నీకే ఎట్లనో అమ్మో. రాత్రి ఎటు పోతాను రయ్యా? పొలం కాడికి పోతున్నావు వదినే. పొలం కాడికి రాత్రి పూట ఎందుకయ్యా? రాత్రిపూట ఫుల్ కరెంట్ వస్తుంది కదా వదినే, అందుకే పొలం కాడికి పోతున్నాం. జాగ్రత్త మరి, ఒడ్ల పొంటి పురుగు పూసి ఉంటుంది, కరెంటు తీగలు. రాత్రి అయితే అడవి పందులు వస్తాయి, ఒకళ్ళు వండుకుంటే ఒకళ్ళు మేల్కతోటి ఉండుండ్రి. సరే వదినే. అన్నం అయితే తినిపోతాండ్రు కదా. తిన్నాం వదినే. తిన్నాం. సరే జాగ్రత్తగా పోయిరా. అక్క 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 ఏమైంది చెల్లె? ఇంత రాత్రి వచ్చిర్రు, ఎవరికన్నా ఏమన్నా అయిందా ఏంది? అయ్యో ఏం కాలేదక్క, రాత్రి కరెంటు కదా, మీ మరదలు పొలం కాడికి వేరు, పిల్లలు వండుకుంటలేరు, అందరం కలిసి ఇక్కడ వండుకుందామని వచ్చినాం. అయ్యో దాని ఏముంది చెల్లె, అందరం కలిసి పండుకుందంట. పెద్దమ్మ, నేను నీ దగ్గరనే వండుకుంటా. అయ్యో బిడ్డ. ఇంట్లో లేరు, ఎటు వెళ్ళి వీళ్ళు? అరే తమ్ముడు, ఇంట్లో వదిన పిల్లలు లేరు, మీ ఇంటికి ఇట్లా వచ్చినారా? మా ఇంట్లో కూడా మరదలు లేదు, పొరాలు లేరు. వదిన వాళ్ళ ఇంటికి ఇట్లా పోవచ్చురు, పోయి చూద్దాంపా. వదినే, వదినే, ఏమైందయ్యా? ఇంటికాడ మీ చెల్లెళ్ళు పిల్లలు కనబడతలేరు, ఈడికి ఇట్లా వచ్చిందా ఏంది? పిల్లగాళ్ళకు నిద్ర పట్టకుంటే పెద్ద చెల్లె చిన్న చెల్లె పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి పండుకున్నారు. సరే కానీ మీకు పొలం కాడ ఇబ్బంది కాలేదు కదా? అయింది వదినే, కొంచెం ఇబ్బంది అయింది. కేపు కరెంటు కూడా వచ్చుడు, ఈ అడవి పందులతో అడిగి కోసం పడ్డు. ఏం చేస్తామయ్యా, పొలం కాడి కోసం తప్పయ్యా. సరే వదినే, చెల్లెళ్ళు నువ్వు పిల్లలమ్మకి పోతాం. అక్క పోతాను, తల పెట్టుకోండి.
అమ్మా నువ్వు ఒంటరిదాని కాదమ్మా, నేను ఉన్నానమ్మా నీకు. నేను పెద్దయ్యాక నేను మంచిగా చూసుకుంటానమ్మా. ఇట్లా అండి, ఇట్లా అంత అంత ఫ్రీగా చేయాలి యాక్టింగ్. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది రసలే, అరే నువ్వు పోయి పప్పు తీసుకురాపో, నువ్వు పోయి కట్టలు తీసుకురాపో, మనం వంట చేసుకుందాం అనగా సరే చెల్లి అని చెప్పి నువ్వు అటు నువ్వు వెళ్ళిపో. ఓకేనా? సింగిల్ టేక్లో అయిపోవాలి. ఓకేనా? అరే మనము ఇది చేద్దాం బాగుంది తీసుకుంటాం. ఏందే పెద్ద చెల్లె చిన్న చెల్లె ఏమో మాట్లాడుకుంటారు. అను అను ఒకసారి అన్నాడా? ఏందే చిన్న చెల్లె పెద్ద చెల్లె ఏమో మాట్లాడుకుంటా. పెద్ద చెల్లె కడకలు మొదలు పెట్టావా? ఏందే పెద్ద చెల్లె చిన్న చెల్లె ఏమో మాట్లాడుకుంటారు. ఏందేమో పెద్ద చెల్లె చిన్న చెల్లె ఏమో మాట్లాడుకుంటారు. మంచిది. అమ్మా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి పంట వండగానే తీసుకొచ్చి నీ డబ్బులు నీకు ఇస్తా. ఇచ్చినందుకు చాలా సంతోషంతో మొదటి పంట వండగానే నీ డబ్బులు నీకు తీసుకొచ్చి వచ్చి చూసి ఏమని చెల్లే ఇంత ఇంత అర్ధరాత్రి కూడా వచ్చారు. ఏమన్నా అయిందా? అయింది ఎలా గుర్తుపెట్టుకోమ్మా. రెడీ